వెల్కమ్ టు ఓగా పవర్ సొల్యూషన్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం మల్టీకాయిన్లో సెట్టింగ్స్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చేసి మనకు సెట్ బటన్, అప్ బటన్, డౌన్ బటన్ 3 బటన్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ బటన్, థర్డ్ బటన్ ఒకేసారి ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అప్ బటన్ ప్రెస్ చేయాలి ఒకసారి, మళ్ళీ సెట్ బటన్, మళ్ళీ అప్ బటన్, మళ్ళీ సెట్ బటన్, మళ్ళీ అప్ బటన్, మళ్ళీ సెట్ బటన్. అప్ బటన్ వచ్చేసి 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇలా మనకు వచ్చేసి పాస్వర్డ్ 0001. ఇలా మనకు పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సెట్టింగ్స్ అడుగుతుంది. ఫస్ట్ వచ్చేసి కార్డ్ మోడ్, సెకండ్ ఇన్స్టాల్ మోడ్, కంపెనీ మోడ్, రిపోర్ట్స్, థ్యాంక్ యూ మెనూ, కార్డ్ మోడ్. ఇలా ఇప్పుడు మనకి ఇన్స్టాల్ మోడ్లోకి వెళ్ళేసి సెట్ వాల్యూమ్స్ ఉంటుంది. సెట్ వాల్యూమ్స్ 3 ఫస్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఫర్ సపోజ్ మనకు 3 వాల్యూమ్స్ కావాలనుకోండి, 3 టైప్స్ వాటర్ కావాలనుకోండి, అలా 5 రూపీస్కి 5 లీటర్స్, 10 రూపీస్కి 10 లీటర్స్, 20 రూపీస్కి 20 లీటర్స్, అలా మనం 3 సెట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ 5 నాకు ఓన్లీ ఒకటే వాల్యూమ్ కావాలనుకోండి, 10 రూపీస్కి 10 లీటర్సే కావాలనుకుంటే డౌన్ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు సెట్ వాల్యూమ్స్ అనేది 1 వచ్చేస్తుంది, అంటే 1 టైప్ ఆఫ్ వాటర్. ఫర్ సపోజ్ నాకు 2 టైప్స్ ఆఫ్ వాటర్ కావాలనుకోండి, 2 ప్రెస్ చేసుకోవాలి. సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ బటన్. మీరు పైప్ లైన్లో పంపు వాడితే పంపు మోడ్, ఫ్లో సెన్సార్ వాడితే ఫ్లో సెన్సార్ మోడ్ ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. సెకండ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. పంపు, ఫ్లో సెన్సార్. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. పంపు, ఇది పంపు మోడ్లో ఉన్నట్టు. ఇప్పుడు మనకు ఫ్లో సెన్సార్ కావాలనుకుంటే సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ఫ్లో సెన్సార్. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్లో సెన్సార్ మోడ్. పంపులో కావాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇది ఫ్లో సెన్సార్లో ఉంది. ఇప్పుడు నాకు పంపు కావాలి, సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. పంపు మోడ్ సెట్ అయిపోయింది. థర్డ్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఆప్షన్లో వచ్చేసి మనం ప్రైస్ ఎలా సెట్ చేసుకోవాలి, ఫ్లో సెన్సార్ వాడుతున్నప్పుడు ఫ్లో పల్స్ ఎలా సెట్ చేసుకోవాలి, లేదా ఓన్లీ పంపు వాడుతున్నప్పుడు టైమింగ్ సెకండ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, అండ్ లీటర్స్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇలా ఫస్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి సెట్ ప్రైస్ అడుగుతుంది, మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. సెట్ ప్రైస్ 10 ఉంది. ఫర్ సపోజ్ నాకు 5 కావాలనుకుంటున్నాను, అప్పుడు డౌన్ బటన్ 5 వచ్చేదాకా ప్రెస్ చేయండి. 4 వచ్చింది. ఇప్పుడు మనకు 5 కావాలి. అప్ బటన్ 1 టైం ప్రెస్ చేయండి. మళ్ళీ సెట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ సెట్ ఫ్లో పల్స్. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. సెట్ ఫ్లో పల్స్. నేను 3250 పల్స్ సెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ డిస్ప్లేలో 0 కింద కర్సర్ ఉంటుంది. ఆ కర్సర్ ముందటికి మూవ్ అవ్వాలంటే ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నాకు 3250 పల్స్ కావాలి కాబట్టి ఫస్ట్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయండి. ఇక్కడ 3వ నంబర్ డిజిట్స్ మీద కర్సర్ ఉంది. అప్పుడు సెకండ్ బటన్ 3 టైమ్స్ ప్రెస్ చేయండి. 4 వచ్చింది. డౌన్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. సెకండ్ బటన్ 5 టైమ్స్ ప్రెస్ చేయండి. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సెట్ ఫ్లో పల్స్ 3250. ఇప్పుడు దీంట్లో నుంచి బయటికి రానికి మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. ఓన్లీ మనం పంపు వాడాలనుకుంటే టైమింగ్ సెకండ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. 20 సెకండ్స్. నేను 40 సెకండ్స్ పెట్టాలనుకుంటున్నాను. సెకండ్ బటన్ ప్రెస్ చేసి పట్టుకోండి. అలా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ నాకు తగ్గించాలి అనుకుంటే డౌన్ బటన్ ప్రెస్ చేయండి. 40. మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. సెట్ వాల్యూమ్ లీటర్స్. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సెట్ చేసిన ప్రైస్కి ఎన్ని లీటర్స్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని లీటర్స్ ఇక్కడ సెట్ చేయండి. మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఎడిట్ వాల్యూమ్ నుంచి బయటికి రావాలంటే సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. బ్యాక్ టు వాల్యూమ్స్. ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఎడిట్ వాల్యూమ్ 1. సెకండ్ బటన్ ప్రెస్ చేయండి. ఎడిట్ వాల్యూమ్ 2. ప్రీవియస్గా మనం ఎలా ప్రైస్ ఫ్లో పల్స్ ఎలా సెట్ చేసామో ఎడిట్ వాల్యూమ్ కూడా అలా సెట్ చేసుకోవచ్చు. సేమ్ ఎడిట్ వాల్యూమ్ 3లో కూడా సేమ్ అలానే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ సెట్టింగ్స్ అయిపోయినాయి.
సెట్టింగ్స్లో నుంచి బయటికి రావాలంటే థర్డ్ నెంబర్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఎగ్జిట్ ఇన్స్టాల్ మోడ్ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. థర్డ్ నెంబర్ బటన్ 2 టైమ్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ మెనూ ఫస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒకసారి కాయిన్ వేసి చెక్ చేసుకోండి.